హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ వీడియో నవంబర్ 2వ తారీఖున తీసిన వీడియో అండి. నవంబర్ 2 అంటే ఆదివారం అయితే వస్తుంది. ఆదివారం సాయంత్రంగా రిసెప్షన్ అయితే ఉంది. మేము ఉదయాన్నే వచ్చేసి నలుగురైతే స్టార్ట్ చేసామండి. మేము నలుగురు స్టార్ట్ చేసేసరికి 12 అయిపోయేసిందండి. తర్వాత వచ్చేసి భోజనాలన్నీ అయిపోయిన తర్వాత 3 గంటల కట్ట సత్రానికైతే బయలుదేరామండి. మేము ముందుగా వెళ్తేనే అమ్మాయిని రిసీవ్ చేసుకోవాలి కాబట్టి, అందులోనూ ఆదివారము రావుకాలం అయితే వస్తుందని చెప్పేసి కొంచెం తొందరగానే బయలుదేరామండి. మేము వెళ్ళిన కొంచెంసేపటికి అమ్మాయి అయితే వచ్చేసిందండి. అమ్మాయి వచ్చేసి సత్రానికి కొంచెం పక్కనే ఉంది కాబట్టి కొంచెం తొందరగానే వచ్చేసిందండి. అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయిని కొంచెం సత్రానికి కొంచెం పక్కనే వచ్చేసి చాపేసి కూర్చోబెట్టేసి కొన్ని సాంగ్యాలైతే చేయాలంట. ఆ సాంగ్యాలైతే చేస్తున్నాము. సాంగ్యాలొచ్చేసి మేము పెద్దవాళ్ళుంటే చేస్తే బాగుండనిపించింది. మేమైతే ఆడపడుచులం కాబట్టి చేస్తున్నాము. అమ్మాయికొచ్చేసి కాళ్ళకి పసుపు, చేతులకి పసుపు అలాగ రాసేసి బొట్టయితే పెట్టేసి పౌడరయితే అద్దాలంట. పౌడర్ అద్దేసిన తర్వాత అద్దం చూసుకోమని చెప్పేసి అద్దంలో తల అయితే దువ్వాలంట. తర్వాతొచ్చేసి పువ్వు పెట్టాల. నెత్తిలో పువ్వు పెట్టేసి ఆ అమ్మాయికి స్వీట్ అయితే తినిపించాలంట. తర్వాతొచ్చేసి ఇంకో సాంగ్యం అయితే ఉందండి. గంజి నీళ్లుంటాయి గదండీ! మనం అన్నం వంచిన గంజి ఉంటాయి గదా! ఆ గంజొచ్చేసి నీళ్లు పోసి పెట్టి, ఉప్పేసి కొంచెం బాగా పులవబెట్టాలంట. ఆ గంజినొచ్చేసి చెంబులో పోసేసి అమ్మాయికి తాపించాలంట. అలాగ చేయాలని చెప్పారు. కానీ మేమైతే అది మిస్ చేసామండి. తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇవన్నీ చేపిచ్చుండేవాళ్ళు. కానీ మాకు తెలిసినంత వరకి ఈ సాంగ్యం అయితే చేశామండి మేము. అందరమే మిడిల్ ఏజ్ వాళ్ళమే అయిపోయాము. పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే బాగుండేది. మాకు తెలిసినంత వరకైతే చేశామండి. అందరూ వచ్చేసి ఈ సాంగ్యం చేస్తుంటే అందరూ నవ్వుతూ ఉన్నారు. నేనైతే ఇది ఫస్ట్ టైమ్ అండి. ఎప్పుడొచ్చినా గానీ పెళ్ళిళ్ళకి ఎప్పుడు వెళ్ళినా గానీ మనము ఒకటి రిసెప్షన్‌కెళ్తాము. లేదంటే తాళికైతే వెళ్తామండి. అమ్మాయి విడి దిగింది అనేసి సాంగ్యాలన్నీ చేయడం అని చెప్పేసి ఇదే ఫస్ట్ టైమ్ అయితే నేను చేస్తున్నాను. నా పెళ్ళికి గాని ఇలాంటివి చేయలేదు నాకు. వర్షం వచ్చిందని చెప్పేసి తొందరగా రూమ్ లోపలికైతే వెళ్ళిపోయామండి. తిరుపతిలో పెళ్లి జరిగిన తర్వాత. అలాగని చెప్పేసి నాకు కొత్తగానే ఉన్నిందైతే. ఇయన్నీ చేస్తుంటే ఇవన్నీ చేస్తా ఉంటే నాకు చానా సంతోషంగా ఉన్నిందండి. అమ్మాయికొచ్చేసి నేను చేయడం అంటే. ఇవన్నీ చేసిన తర్వాతొచ్చేసి అమ్మాయినొచ్చేసి 1 కిలోమీటరు, అర కిలోమీటర్ దూరంలో అయితే లెక్క ప్రకారం వచ్చేసి అంత దూరంలో కూర్చోబెట్టేసి, అక్కడ సాంగ్యాలన్నీ చేసిన తర్వాతొచ్చేసి, అక్కడి నుంచి ఊరేగిస్తూ తీసుకొస్తారంట. మేళగాలతోటి తీసుకొస్తారంట సత్రానికి. కానీ ఇప్పుడొచ్చేసి మేమైతే పక్కనే కూర్చోబెట్టామండి సత్రంలో. పక్కనే కూర్చోబెట్టేసి, అక్కడి నుంచి వెళ్ళడం తొందరగానే అయిపోతుందండి. కొంతమందొచ్చేసి కారులో గాని తీసుకెళ్తారు. కారులో వచ్చేసి పెళ్ళికొడుకుని గాని, పెళ్ళికూతురుని గాని అలాగ ఊరేగించుకుంటూ తీసుకెళ్తారు. డ్రమ్స్ వాయించేవాళ్ళు, మ్యూజిక్కు అలాగే మేమైతే మేళగాలనే పెట్టున్నామండి. మేళగాలం వాయించేదే అదే బాగుంటుంది. చానా బావుంటుందండి. తర్వాతొచ్చేసి దుప్పటి కింద గొడుగు పెట్టాలంట. దుప్పటి కింద గొడుగు, కొత్త బెడ్‌షీట్ అయితే ఉంటే అది కొంచెం బాగా నలుగురు 4 పక్కల పట్టుకునేసి దాని కింద గొడుగు పెట్టేసి, తర్వాత పెళ్ళికూతురు గల్లోళ్ళు ఉన్నారు. అలాగే పెళ్ళికొడుకు గల్లోళ్ళం ఉన్నాం గదా! అందరం వచ్చేసి దుప్పటి కింద నిలబడాలంట. ఇలాగైతే ఊరేగించుకుంటూ తీసుకెళ్ళాలా. సత్రం వచ్చేసి కొంచెం పక్కనే పెట్టాం కాబట్టి తొందరగానే వచ్చేసామండి. ఒక 5 మినిట్స్‌లోనే సత్రానికి ముందుగా అయితే వచ్చాము. వచ్చిన తర్వాతొచ్చేసి అమ్మాయికొచ్చేసి ఎర్రనీళ్ళ దిష్టి అయితే తీయాలి కదా! ఎర్రనీళ్ళ దిష్టి తీసేసిన తర్వాతయితే లోపలికైతే వచ్చి ఎంట్రన్స్‌లోనే వచ్చేసి వినాయక స్వామిని ఉన్నానండి. వినాయక స్వామికొచ్చేసి దండం పెట్టుకునేసి లోపలికైతే వెళ్ళిపోతే ఇంకా రిసెప్షన్‌కి రెడీ అవ్వాలి కదా! తొందరగానే. అందుకోసమని చెప్పేసి దండం పెట్టుకునేసి బయలుదేరుతున్నది. ఓకే ఫ్రెండ్స్ వీడియో గాని నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.